తంజావూరుకు చెందిన సంతానరామన్ అనే భక్తుడు పెరియవతో తమ అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారు. ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం వెంటనే ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నా భార్యను చేర్చాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను నా భార్య మాత్రమే ఉన్నాము. మర్నాడు ఉదయమే వైద్యులు వచ్చి నా భార్యను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. నా మనసంతా బాధతో ఆందోళనలతో నిండిపోయింది. మా ఇంటి దైవమైన ఏడుకొండల స్వామిని ప్రార్థించాను. కానీ మనస్సు కుదురుగా ఉండడం లేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, ఆపరేషన్ విజయవంతమైన తరువాత ఇద్దరము వచ్చి 1008 రూపాయలు కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. 1 గంటన్నర తర్వాత ఆపరేషన్ ముగియగానే నా భార్యను వార్డుకు మార్చారు. ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు, ఆపరేషన్ విజయవంతమైంది అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. 3 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాము. తర్వాత గోకులాష్టం పండగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి అక్కడి సేవకులకు మురుకులు, వెన్నగుళ్ళు ఇచ్చి స్వామివారిని దర్శించుకుందామని నా భార్యకు చెప్పాను. అనుకున్నవన్నింటినీ తీసుకుని కంచికి బయలుదేరాము. ఉదయం దర్శనం తర్వాత 7 గంటలకి అనుష్ఠానానికి కూర్చున్నారు స్వామివారు. పెరియవ అనుష్ఠానం కోసం అక్కడే ఉన్న ఒక పాకలోకి వెళ్లడం మేం బయట నుండే చూశాము. నా విన్నపాన్ని పెరియవకి ఎలా తెలియజేయాలో నాకు పాలుపోలేదు. అక్కడే ఉన్న ఒక సేవకుణ్ణి పిలిచి స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి కానుక మొక్కుకున్నాను. నా భార్యను కాపాడారు. నేను కానుకను సమర్పించాలి. ఎలా చెయ్యాలో నాకు తెలియడం లేదు. మంచి సమయం చూసుకొని నువ్వే పెరియవతో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపు అని చెప్పాను. పెరియవ అనుష్ఠానం పూర్తవగానే ఆ సేవకుడు తంజావూరు సంతానం వచ్చాడు. స్వామివారికి విజ్ఞాపన చేయడానికి సిగ్గుపడుతున్నాడు. అతని భార్యకి పెద్ద ఆపరేషన్ జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని పెరియవకి కానుక మొక్కుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైంది. అందుకే ఆ మొక్కు తీర్చుకోవడానికి దంపతులిరువురు బయట నించున్నారు అని చెప్పాడు. మహాస్వామి నవ్వుతూ తన ఛాతీని ముట్టుకొని, నాకు మొక్కుకున్నాడా, ఎంత మొత్తమో అడుగు అన్నారు. 1008 రూపాయల కానుక మొక్కుకున్నాను అని చెప్పాను. ఆ ధనం తీసుకువచ్చాడేమో అడుగు అన్నారు స్వామివారు. పైకం వెంట తెచ్చానని బదులిచ్చాను. ఈ సంభాషణ అంతా విని నా భార్య నా వైపు అయోమయంగా చూసింది. ఎందుకంటే ఆమెకు నా మొక్కు గురించి తెలియదు. ఆ తర్వాత మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు ఇతర పదార్థాలను 2 పెద్ద పెద్ద పళ్ళాలలో సర్దమని చెప్పారు స్వామివారు. ఇక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రిగారిని పిలవండి అని ఆదేశించారు మహాస్వామి. శాస్త్రిగారు రాగానే మమ్మల్ని జంటగా నిలబడి 504 రూపాయలు ఒక పళ్ళెంలో ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు. ఆ తర్వాత శ్రీమద్ భాగవత పారాయణం పూర్తి చేసిన మరొక శాస్త్రి గారిని పిలిపించి మరో పళ్ళెంలో 504 రూపాయలు ఉంచి ఆ శాస్త్రి గారికిచ్చి నమస్కరించమన్నారు. ఆ తర్వాత మందహాసంతో అక్కడున్న అందరితో, ఇది విన్నారా, ఇతను భార్యకి బాగవుతే 1008 రూపాయలు నాకు చెల్లించుకుంటానని మొక్కుకున్నాడట. ఎవరైనా దేవునికి దేవాలయానికి మొక్కు చెల్లిస్తారు. ఇతను అమాయకంగా నాకు చెల్లిస్తానని మొక్కుకున్నాడు అని అన్నారు. ఆ తర్వాత ఆ దంపతులకి భోజనం పెట్టించి పూలు, పండ్లు, తాంబూలం ఇప్పించి ఇక తృప్తిగా వెళ్ళిరండి అని ఆశీర్వదించారు. ఈ సంఘటన చెప్పిన తర్వాత సంతానరామన్ మదిలో మధురమైన స్మృతి మెదులుతుండగా చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు.